ఇటీవల గ్రేటర్ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఆ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించాలని చెప్పి మేము బీసీ సంఘాల నుండి రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షునికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేసినాం. మా యొక్క విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని జూబ్లీహిల్స్లో మొదటి నుండి జూబ్లీహిల్స్ ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి మా జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో మాతో పాటు మా ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుమారుడైనటువంటి ఇలా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిన తర్వాత మిగతా పార్టీలు ఇతర సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు అవకాశం ఇచ్చింది. ఇది బీసీలకు ఒక మంచి అవకాశంగా మేము పరిగణించి, బీసీలు అంటే కొంతమంది గతంలో బీసీలకు టికెట్ ఇస్తే గెలవరు, ఫలానా వాళ్ళు అయితేనే గెలుస్తారు, కాబట్టి గెలుపు గుర్రాలు అంటే ఫలానా వాళ్ళే అనే ఒక అపవాదం సృష్టించారు. కానీ గెలుపు గుర్రాలు అంటే బీసీలకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తారు అనే నమ్మకంతో ఇలా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో నిలబడినటువంటి ఒక బహుజన బిడ్డ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రతినిధి అయినటువంటి నవీన్ యాదవ్ గారికి ఆ ఎన్నికల్లో మేము రాష్ట్రంలోని మొత్తం బీసీ సమాజం నుంచి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఇదే బీసీ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్ గారు, మేయర్ విజయలక్ష్మి గారు, గద్వాల విజయలక్ష్మి గారు, అదేవిధంగా ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, అదేవిధంగా డాక్టర్ శివశంకర్ గారు, నలుగురు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం, వినయ్ కుమార్ గారు, నలుగురు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఇదే ఆఫీస్కి వచ్చి ఒక బీసీ బిడ్డను గెలిపించుకోవాల్సినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మీకు బీసీలకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, కాబట్టి రాజకీయ పార్టీలకు అతీతంగా మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి వారు కోరడం, మేము మా శక్తి మేరకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజ్ఞత కలిగినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలందరినీ ఏకం చేస్తూ మేము విజ్ఞప్తి చేశాం, సభలు పెట్టాం, సమావేశాలు పెట్టాం, మీడియా సమావేశాలు పెట్టాం, వాళ్ళకు ఒక బహిరంగ లేఖ, లక్షల బహిరంగ లేఖలు పంచాం. ఇలా అందరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల ఓట్లతోటి ఇలా ఒక చారిత్రాత్మకంగా, బహుశా గతంలో ఏ ఉప ఎన్నికల్లో కూడా సాధారణంగా ఉప ఎన్నికలు ఒకరు మరణిస్తే ఉప ఎన్నికలు వస్తాయి, కానీ సింపతితోటి గెలిచారు చాలామంది. కానీ ఇక్కడ సింపతి కాదు, ఒక ప్రజానాయకుడు, ఒక బహుజన బిడ్డ మాకు కావాలి అని చెప్పి ఇలా ఒక హిస్టారికల్గా చరిత్ర సృష్టించి ఇలా నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. కాబట్టి ఇది ముమ్మాటికి నవీన్ యాదవ్ గారి గెలుపు బీసీ ఉద్యమానికి ఒక ఆక్సిజన్ లాంటిది. వారి గెలవడం మూలంగా ఇలా రాష్ట్రంలో బీసీలు తలెత్తుకొని తిరుగుతున్నారు, బీసీల ఆత్మగౌరవం పెరిగింది, బీసీలో రాజకీయ చైతన్యం సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు బీసీలు ఇతర మా సోదరులైనటువంటి ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను కలుపుకొని ఒక చైతన్యం ప్రదర్శిస్తారని చెప్పి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిరూపించడం జరిగింది. కాబట్టి ఈ విజయం నిజంగా మాకందరికీ గర్వకారణం, ఇది బీసీ ఉద్యమానికి గర్వకారణం. కాబట్టి చాలామంది కొంతమంది రకరకాలుగా విమర్శించారు, అయినప్పటికీ కూడా ఎన్నికలు వేరు, ఉద్యమం వేరు. ఈ ఎన్నికలు ఒక రాజకీయ యుద్ధం. అసలు బీసీలకు టికెట్లు వచ్చేదే తక్కువ, అందులో ఇవాళ కాస్ట్లీ రాజకీయాలు
వందల కోట్లు గుమ్మరిచ్చి ఇలా ఫలానా వాళ్ళే గెలుస్తారనే ఒక అపవాదు ఉండే. కానీ అన్నిటిని ఛేదించి మాలో ఒకడు, మా పేగు దించుకుని పుట్టినోడు, మా రక్త సంబంధికుడు, మా కడుపులో పుట్టినోడు కాబట్టి మా గురించి రేపు గెలిస్తే, నవీన్ యాదవ్ గారు గెలిస్తే బీసీల వాణిని బాణిని అసెంబ్లీ వినిపిస్తాడు. నవీన్ యాదవ్ గారు గెలిస్తే మా కులవృత్తుల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడతాడు. కాబట్టి మా బీసీల బాధలు, మా బీసీల కష్టాలు సుఖాలు, మా సంక్షేమం అంతా అసెంబ్లీలో ప్రభుత్వాలకు వినిపిస్తాడు అని చెప్పి ఒక విశ్వాసంతో నవీన్ యాదవ్ గారికి బీసీ సమాజం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ రోజు మద్దతు ఇచ్చినందుకు మా నవీన్ యాదవ్ గారు ఈరోజు మన బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి వచ్చి ఇలా రావడం చాలా సంతోషకరం. వారు వచ్చినందుకు ప్రత్యేకంగా బీసీ సమాజానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి నవీన్ యాదవ్ గారికి మా అందరి తరపున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.